ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా? నెల చివరికి వచ్చేసరికి ఖాతా ఖాళీ అవుతుందా? డబ్బు వస్తుంది కానీ నిల్వదు. ఎందుకు తెలుసా? చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల ప్రకారం ఈ అలవాట్లు ఉంటే మాత్రం లక్ష్మీదేవి మన దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుందట. మరి అవి ఏంటి అని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం, మిస్టరీ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాణక్యుడు చెప్పిన మొదటి సూత్రం ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం. చాణక్యుడు చెప్పిన మొదటి సూత్రం ప్రకారం ఏమిటంటే, మనం సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం. అంటే మన ఆదాయం కంటే కూడా మన ఆదాయానికి మించి ఎక్కువ ఖర్చు పెట్టడం వలన అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. అప్పుల బాధ తట్టుకోలేక మనకు మనశ్శాంతి కూడా కరువైపోతుంది అన్నట్టు. సెకండ్ వచ్చేసి పొదుపు అలవాటు చేసుకోవాలి. సంపాదించడం ఒకటే కాదు, దానిని కాపాడుకోవడం కూడా మనకు తెలియదు. చిన్న మొత్తమైన క్రమంగా దాచుకుంటూ పోతూ ఉంటే మనకు కష్ట సమయంలో ఆ చిన్న మొత్తంలో దాచిన సంపాదనే మన కష్టాలను తీరుస్తుంది, మనం ఆనందంగా ఉండేలా చేస్తుంది అన్నట్టు. అలాగే థర్డ్ వచ్చేసి చెడు అలవాట్లపై వృధా చేయకూడదు. అవసరం లేని ఖర్చులు, వ్యసనాలు, అందరి ముందు మనం మంచిగా కనబడడం కోసం అని చెప్పి అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటాం. అవసరం లేని ఖర్చులు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నట్టు. ఇలా చేయడం వలన మనం సంపాదించిన సంపాదన అంతా కూడా మెల్లిమెల్లిగా ఖర్చు అయిపోతుంది అన్నట్టు. ఇంతగా ఆలోచించి ఖర్చు పెడితే అంత బాగుంటారని చెప్పి చాణక్యుడు హెచ్చరిస్తాడన్నమాట. ఫోర్త్, నేర్చుకోవడంలో పెట్టుబడి. నేర్చుకోవడంలో పెట్టుబడి అంటే మనం నేర్చుకున్నది మన మైండ్ లోనే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు. మన విద్య, మన చదువు మనం నేర్చుకుంటే మన బ్రెయిన్ లోనే ఉంటుంది, అది ఎవ్వరు దోచుకెళ్ళలేరు అన్నట్టు. ఆ విద్యే రేపు మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది. మన జ్ఞానం కోసం, మన భవిష్యత్తు కోసం ఏదైనా నేర్చుకుంటే అది తప్పక ఏదో ఒక రోజు మనకు సహాయపడుతుంది అన్నట్టు. రేపు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకోవడం కోసం డబ్బు ఖర్చు పెట్టినా రేపు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు ఉపయోగపడే వాటిపైన ఖర్చు పెట్టచ్చు, రేపు మనకు అదే సంపాదన ఇచ్చి పెడుతుంది అన్నట్టు. క్రమశిక్షణ నిజమైన సంపద. డబ్బును గౌరవంగా వాడే వ్యక్తి దగ్గర మాత్రమే డబ్బు ఎక్కువ కాలం ఉంటుంది. క్రమశిక్షణ, ప్రణాళిక, ఓర్పు, ఈ మూడే ఐశ్వర్యానికి పునాది అని చెప్పారన్నట్టు. డబ్బు నిలవాలంటే అదృష్టం ఒకటే కాదు, సరైన అలవాట్లు కూడా ఉండాలి. నేను చెప్పిన ఈ 5 సూత్రాలలో ఏ సూత్రం మీకు నచ్చిందో కామెంట్ చేయండి.